ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ, వైశాఖ మాసంలో వస్తున్నటువంటి మొదటి తృతీయ. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదా. శ్రీకృష్ణ పరమాత్మ సుధామునికి అష్టైశ్వర్యాలు ప్రసాదించినటువంటి రోజు. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి అక్షయ పాత్ర ప్రసాదించినటువంటి రోజు. ఈసారి విశేషం ఏంటంటే, ఈ సంవత్సరము అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రము రోహిణీ నక్షత్రంలోనే వస్తున్నది ఈసారి అక్షయ తృతీయ. అది గొప్ప విషయం. కాబట్టి మనందరం ఎంతో అదృష్టవంతులం. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, శ్రీరాముడి గుళ్ళో కానీ, ఏదో ఒక నారాయణ స్వరూపమైనటువంటి ఒక గుళ్ళో ఎంతో కొంత దానము చేయటం ద్వారా మన యొక్క పుణ్యము రెట్టింపు అవుతుంది. రెట్టింపు కాదు, అక్షయమైపోతుంది అనేటటువంటిది శాస్త్రవచనము. కాబట్టి ఆ విధంగా చేయండి. ఏప్రిల్ 30వ తారీఖు అక్షయ తృతీయ, వైశాఖ మాసంలో వస్తున్నటువంటి మొదటి తృతీయ. ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది కదా. శ్రీకృష్ణ పరమాత్మ సుధామునికి అష్టైశ్వర్యాలు ప్రసాదించినటువంటి రోజు. శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదికి అక్షయ పాత్ర ప్రసాదించినటువంటి రోజు. ఈసారి విశేషం ఏంటంటే, ఈ సంవత్సరము అక్షయ తృతీయ రోజే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రము రోహిణీ నక్షత్రంలోనే వస్తున్నది ఈసారి అక్షయ తృతీయ. అది గొప్ప విషయం. కాబట్టి మనందరం ఎంతో అదృష్టవంతులం. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుళ్ళో కానీ, శ్రీరాముడి గుళ్ళో కానీ, ఏదో ఒక నారాయణ స్వరూపమైనటువంటి ఒక గుళ్ళో ఎంతో కొంత దానము చేయటం ద్వారా మన యొక్క పుణ్యము రెట్టింపు అవుతుంది. రెట్టింపు కాదు, అక్షయమైపోతుంది అనేటటువంటిది శాస్త్రవచనము. కాబట్టి ఆ విధంగా చేయండి.